ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెబ్ కోడ్ తెలుగు. లాస్ట్ వీడియోలో పైథాన్ లాంగ్వేజ్ మన డెస్క్టాప్ లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేర్చుకున్నాం. అయితే ఈ వీడియోలో పైథాన్ లాంగ్వేజ్ లో వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేస్తారు, అసలు ఈ వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే పైథాన్ అనేది స్టాటికల్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ కాదని మనకు తెలిసింది. ఇది డైనమిక్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అని మనకు తెలుసు. అయితే డైనమిక్ కి స్టాటిక్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు స్టాటిక్ లెవెల్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే జావా, ఉదాహరణకి జావా, సి అనే లాంగ్వేజెస్ అనేవి స్టాటిక్ కంపైలర్ లాంగ్వేజెస్ అని పిలుస్తాం. అలాగే పైథాన్ అనేది డైనమిక్ టైప్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. ఓకే, అయితే స్టాటిక్ కి డైనమిక్ కి డిఫరెన్స్ ఏంటి? స్టాటిక్ లాంగ్వేజ్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసి ఉంటే ఇంటనే వేరియబుల్ లో పెట్టి తర్వాత ఒక వేరియబుల్ అనేది అసైన్ చేస్తాం. అయితే డైనమిక్ దాంట్లో డైరెక్ట్ గా ఇంట్ అనేది యూజ్ చేయకుండా ఇంటూ ఫ్లోట్ లేదంటే క్యార్ స్ట్రింగ్ అని రిప్రజెంట్ చేయకుండా డైరెక్ట్ గా ఒక వేరియబుల్ ని యాక్సెస్ చేయకుండా, ఉదాహరణకి ఏదైనా ఒక వేరియబుల్ లోకి ఏదైనా డేటా ఎంటర్ చేయాలనుకో ఏ ఈక్వల్ టు 100 అని పెట్టి ప్రింట్ లో ఏ అని పెట్టామనుకో ప్రింట్ అవుతుంది, చూడొచ్చు 100. అలా కాకుండా స్టాటిక్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అయినటువంటి జావా, సి లాంగ్వేజ్ లాగా మనం ఇంటర్ని పెట్టి రన్ చేస్తే ఓకేనా. ఇదే స్టాటిక్ కి డైనమిక్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. అయితే ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి? ఇంటర్ప్రిటర్ అంటే నార్మల్ గా ఇప్పుడు ఇంటర్ప్రిటర్ కి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ ఏంటంటే పైథాన్, జావా స్క్రిప్ట్ అనే కొన్ని లాంగ్వేజెస్ వచ్చింది. అయితే ఇంటర్ప్రిటర్ కాకుండా కంపైలర్ కి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ ఏంటంటే జావా, సి, C++ లాంగ్వేజెస్. వీటినేమో కంపైలర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని పిలుస్తారు. అయితే కంపైలర్ కైనా ఇంటర్ప్రిటర్ కి డిఫరెన్స్ ఏంటి? ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ కోడ్ ని రన్ చేస్తుంది. అదే కంపైలర్ అనేది అలా కాదు, మొత్తం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత రన్ చేస్తుంది. ఇవి వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. అయితే ఇప్పుడు పైథాన్ లో వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేస్తారు? ఉదాహరణకి వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఉదాహరణకి ఏదైనా ఒక వేరియబుల్ తీసుకున్నాం లేదంటే ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేస్తారు అంటే ఏదైనా పేరు ఇచ్చుకొని ఆల్ఫాబెట్స్ దానికి అండర్ స్కోర్ పెట్టి తర్వాత ఇంకా ఆల్ఫాబెట్స్ ఏమైనా పెట్టిన తర్వాత కూడా మనం సేవ్ చేయొచ్చు. అలా కాదు, డిజిట్స్ ఎంటర్ చేసి డిజిట్స్ ఏమో ఒక వేరియబుల్ అసైన్ చేసుకుంటాం. ఆ విధంగా ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. ఉదాహరణకి 88 ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే 88 అనేది డిజిట్ కాకుండా నేను ఒక ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్ ఇక్కడ పెట్టాను, చూసారు కదా 199 అంటే ఇది ఇంటిజర్ పెడతారు. అది ఇంకా లేదనుకో ఫ్లోట్ అని ఎలా తెలుసుకోవాలంటే టైప్ అనే ఒక ప్రాపర్టీ వచ్చింది. ఇంట్లోని టైప్ పెట్టి టైప్ లో ఏం పెట్టాం అనుకో మనకు రాసినటువంటి కోడ్ సంబంధించినటువంటి అది లిస్ట్ లేదా ఫ్లోట్ లేదంటే లేదంటే డిక్షనరీ అలాంటి డేటా టైప్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైప్ అనే ప్రాపర్టీ మెథడ్ యూజ్ చేసింది. ఓకేనా. తర్వాత కామెంట్స్ ని అలా రిప్రజెంట్ చేస్తాం. కామెంట్స్ అనేది బేసిక్ 2 టైమ్స్ గా డివైడ్ చేసింది. ఏంటంటే ఒకటి సింగిల్ లైన్ కామెంట్, రెండోదేమో మల్టీ లైన్ కామెంట్. ఓకేనా. ఫస్ట్ ఈ కామెంట్స్ ఎక్కడ యూజ్ చేద్దాం. ఉదాహరణకి ఒక యూజర్ తనకి ఇండస్ట్రియల్ అసైన్ చేసినటువంటి ఒక కోడ్ రాశాడు. అయితే ఆ కోడ్ రాసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ మనకి ఏదైనా ఒక పని చేయాలనుకొని ఆ కోడింగ్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు అనుకో, అలాంటి టైంలో అతను అంటే అతను చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్ లోకి ఎవరైనా వచ్చి అంటే మేనేజర్ గానీ ఎవరైనా అదర్స్ వచ్చి ఆ కోడ్ ని
రన్ చేద్దాం. అయితే ఆ కోడ్ రన్ చేసేది ఓకే, వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓకే. ఆ కోడ్ దేనికి సంబంధించి అనేది రిప్రజెంట్ చేసేది ఈ కామెంట్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింగిల్ కామెంట్ గురించి, సింగిల్ టైప్ కామెంట్ గురించి, సింగిల్ లైన్ కామెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే హ్యాష్ ని ఒక వేరియబుల్ యూజ్ చేసుకుని రిప్రజెంట్ చేస్తాం. హ్యాష్ లో మనం ఏ విధంగా రాసిన ఒక లైన్ లో రాసినటువంటి డేటాను మొత్తాన్ని సింగిల్ లైన్ కామెంట్ మార్చుకోవచ్చు. అలా కాకుండా మల్టీ లైన్ కామెంట్ అనేది 3 డాట్లు యూజ్ చేసి దాని లోపల ఏదైనా డేటాను ఎంటర్ చేసి అనుకో, దాన్ని కామెంట్ రూపంలో ఎంటర్ చేస్తాం. ఈ సింగిల్ లైన్ అనేది ఓన్లీ జస్ట్ ఒక సింగిల్ లైన్ కామెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే మల్టీ లైన్ కామెంట్ అనేది ఎన్ని లైన్స్ కోడ్ రాసినా సరే ఆ కోడ్ ని కామెంట్ రూపంలో పెడతాం. అయితే ఈ కామెంట్ అనేది మన కంపైలర్ అనేది రన్ చేయదు. ఉదాహరణకి కాబట్టి ఈ విధంగా రన్ చేసి అనుకో ఏం ప్రింట్ అవ్వదు. అంటే ఇక్కడ కంపైలర్ కామెంట్స్ ని రిప్రజెంట్ చేయదు, అలాగే దాన్ని కంపైల్ చేయదు. అది కాకుండా కామెంట్స్ తో పాటు మన కోడ్ కూడా రాసుకోవచ్చు. ఉదాహరణకి ప్రింట్ లో వైజాగ్ అని ప్రింట్ చేసాను, చూడొచ్చు వైజాగ్ అని ప్రింట్. ఇదే వేరియబుల్స్ సింగిల్ లైన్ అలాగే మల్టీ లైన్ కామెంట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్, అలాగే వేరియబుల్స్ అంటే ఏదో చూసాం. నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.